నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకి ఆనందం, మధ్యలో ఉన్న అలకి ఆరాటం, చేరని అలకి విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు రఘుబాబు, ఎర్ర రఘు అలియాస్ రఘుబాబు. ఇతను 1964 జూన్ 24న ఆంధ్రప్రదేశ్లోని రావినూతల అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి గిరిబాబు, తల్లి శ్రీదేవి. రఘుబాబుకు బోసుబాబు అనే తమ్ముడు, మాధవి అనే ఒక చెల్లెలు కూడా ఉన్నారు. మనం రఘుబాబు గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి గిరిబాబు గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎర్రశేష గిరిరావు అలియాస్ గిరిబాబు. ఇతను 1946 జూన్ 8న రావినూతలలో జన్మించాడు. తండ్రి నాగయ్య, తల్లి నాగరత్నమ్మ. వీరికి పెళ్లైన చాలా సంవత్సరాలకి పుట్టిన ఏకైక సంతానం గిరిబాబు కావడంతో చిన్నప్పటి నుండి ఇతని చాలా గారాబంగా పెంచారు. ఇక గిరిబాబు తన స్కూలింగ్ ని రావినూతల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న గిరిబాబు స్కూల్ కి బంక్ కొట్టి మరీ నాటకాల్ని చూస్తుండేవాడు. అంతేకాకుండా టూరింగ్ టాకీస్ లో వేసే ఒకే మూవీని 3 నెలలైనా రోజు చూస్తుండేవాడు. దీంతో రోజు రోజుకి తనకు కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈ విషయం తల్లిదండ్రులకి తెలిసి కొడుకు ఊర్లోనే ఉంటే చదువుకోక నాటకాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటాడని ఒంగోలులోని హై స్కూల్లో చేర్పించారు. ఇక అలా అక్కడికి వెళ్ళాక కూడా చదువుల మీద ఇంట్రెస్ట్ చూపించకుండా తన ఫ్రెండ్ అయిన నాగేశ్వరరావుతో చుట్టుపక్కల జరిగే నాటకాలకు వెళ్లి చూస్తుండేవారు. దీంతో గిరిబాబు 10th లో ఫెయిల్ అవ్వడంతో కొడుకుని ఇలానే వదిలేస్తే చేయి జారిపోతాడని మళ్ళీ ఊరికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా ఊరికి వెళ్ళాక కూడా గిరిబాబు ఒక నాటకాల ట్రూప్ ని సెట్ చేసుకొని తనే నాటకాలని డైరెక్ట్ చేస్తూ యాక్టర్ గా కూడా చేస్తుండేవాడు. ఇక అలా గిరిబాబు నటనని చూసి కొంతమంది పొగడడంతో తను మద్రాస్కి వెళ్లి పెద్ద హీరో అవ్వాలని కలలు కంటుండేవాడు. ఇదిలా ఉంటే కొడుక్కి బాధ్యతలు రావాలంటే పెళ్లి చేస్తేనే సాధ్యమని శ్రీదేవి అనే అమ్మాయితో 1963లో పెద్దల సమక్షంలో గిరిబాబుకు పెళ్లి జరిపించారు. అలా ఆ తర్వాత కొన్ని రోజులు నాటకాలని వదిలేసి పొలం పనులు చేసుకుంటూ బాధ్యతతో ఉండేవాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రవిబాబు, బోసుబాబు, మాధవి అనే 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్టు గిరిబాబు రోజు రోజుకి నాటకాలని మిస్ అవ్వడంతో ఇంట్లో తెలియకుండా ఒంగోలుకు వెళ్లి నాటకాల్లో యాక్ట్ చేస్తుండేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే ఒక న్యూస్ పేపర్లో నూతన నటీనటులు కావాలని ఒక ప్రకటన వేశారు. అలా ఈ న్యూస్ ని గిరిబాబు స్నేహితుడైన నాగేశ్వరరావు చూసి నాటకాలు వేస్తున్న గిరిబాబుకి చెప్పగా ఎలాగైనా ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోవాలని తన ఫ్రెండ్ స్టూడియోలో ఫొటోస్ ని దిగి వాటిని మద్రాస్కి పంపించడం జరిగింది. ఇక అలా 2 వారాల తర్వాత ఆడిషన్కి రమ్మని వారు లెటర్ పంపడంతో గిరిబాబు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే విషయం గిరిబాబు తన ఇంట్లో చెప్పి మద్రాస్కి వెళ్లాలనుకున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. అయినా కూడా గిరిబాబు పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. దీంతో 1967లో గిరిబాబు మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక అలా ఎన్నో కలలతో మద్రాస్లో అడుగుపెట్టిన గిరిబాబు ధైర్యే సాహసే లక్ష్మి అనే మూవీ ఆఫీస్కి వెళ్ళగా వారు ఇతనికి మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేశాక ఆ మూవీకి హీరోగా గిరిబాబుని సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరుసటి రోజు ఆ మూవీ పేరుతో పాటు ఆ మూవీలో హీరోగా గిరిబాబు యాక్ట్ చేస్తున్నాడని అనౌన్స్ చేయడంతో గిరిబాబు ఊర్లో పండగ వాతావరణం నెలకొంది. మన ఊరు నుండి ఒకడు హీరో అవుతున్నాడని గిరిబాబుని పొగడతలతో ముంచెత్తారు. ఇక అలా ఎప్పుడెప్పుడు మూవీ షూట్ స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న గిరిబాబుకి ఉన్నట్టుండి ఆ మూవీ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మనస్పర్ధలు వచ్చి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది. దీంతో గిరిబాబు కెరియర్ స్టార్ట్ అవ్వకుండానే మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా తెచ్చిన డబ్బులు కూడా అయిపోయి తినడానికి తిండి లేని పరిస్థితి రావడంతో గిరిబాబు ఊరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినా సినిమా ఆగిపోయిన విషయం తన ఊర్లో అందరికీ తెలిసి ఎగతాళి చేస్తారేమో అని భయపడి గిరిబాబు ఫైనల్గా కొన్ని రోజులు మద్రాసులోనే ఉండి ట్రై చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక అలా ఛాన్స్ల కోసం తిరుగుతున్నప్పుడే కె రాఘవేంద్రరావు గారి సవతి తల్లి, అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న జి వరలక్ష్మి గారు అప్పటికే మూగజీవులు అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ చేయకముందే సెకండ్ మూవీని చేయాలని ఒక ఆడిషన్ నిర్వహించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గిరిబాబు ఆడిషన్ లో పాల్గొనగా అప్పటికే ఇతనికి నాటకాల్లో మంచి పట్టుండడంతో ఆడిషన్లో బాగా పర్ఫామ్ చేశాడు. దీంతో ఇద్దరు హీరోల్లో గిరిబాబుని వన్ ఆఫ్ ద హీరోగా జి వరలక్ష్మి గారు సెలెక్ట్ చేశారు. ఇక అలా తనని అదృష్టం వరించిందనుకున్నప్పుడే వరలక్ష్మి గారికి ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో మొదటి మూవీ అయిన మూగజీవులు రిలీజ్ అయి వచ్చిన డబ్బులతో సెకండ్ మూవీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇక అలా 1968 డిసెంబర్ 1న మూగజీవులు మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో భారీగా నష్టాలు రావడంతో వరలక్ష్మి గారిని ప్రొడక్షన్, డైరెక్షన్ జోలికి వెళ్లకూడదని ఆమె భర్త కెఎస్ ప్రకాష్ రావు హెచ్చరించడంతో గిరిబాబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ అక్కడికి ఆగిపోయింది. ఇక అలా గిరిబాబు చేసేదేమీ లేక మద్రాసులో ఆకలికి పస్తులుండే కన్నా ఊరి జనాల ఎగతాళి మాటలే వినడమే బెటర్ అని 1969లో గిరిబాబు తన ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఆ తర్వాత ఊర్లో అందరూ అవహేళన చేసిన
కొన్ని రోజులు ఇతను వాటిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఒక రోజు గిరిబాబు తన ఫ్రెండ్ స్టూడియోలో పేపర్ చదువుతుండగా నూతన నటీనటులు కావాలనే యాడ్ కనిపించడంతో గిరిబాబుకి మనసులో ఒక చిన్న ఆశ చిగురించింది. కానీ మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకని దొరికిన పని చేసుకుంటూ భార్య పిల్లలతో హాయిగా ఉండాలనుకున్న ఊరు జనాల అవహేళన మాటల్ని తట్టుకోలేక ఫైనల్గా గిరిబాబు తన లక్ని పరీక్షించుకోవాలని స్నేహితుడైన నాగేశ్వరరావు సహాయంతో ఫొటోస్ని మద్రాస్కి పంపించగా వారు 1 వీక్లోనే ఆడిషన్కి రమ్మని తిరిగి లెటర్ రాయడం జరిగింది. ఇక అలా ఇంట్లో వారు వద్దని చెప్పినా వినకుండా ఈసారి సెలెక్ట్ అవ్వకపోతే జీవితంలో నాటకాలు సినిమాల మాట ఎత్తనని చెప్పడంతో కుటుంబ సభ్యులు గిరిబాబుని మద్రాస్కి పంపడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక అప్పటి వరకు శేషగిరిరావుగా ఉన్న తన పేరుని న్యూమరాలజీ ప్రకారం గిరిబాబుగా మార్చుకొని మద్రాస్కి వెళ్ళడం జరిగింది. ఇక అదే సమయంలో ఎస్డి లాల్ అనే డైరెక్టర్ గిరిబాబుకి ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ చేసి మెయిన్ హీరోగా ఆ మూవీకి సెలెక్ట్ చేశారు. అలా గిరిబాబు మనసులో ఆనందంగానే ఉన్నా ఒకవేళ ఈ మూవీ కూడా ఆగిపోతే తన పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ భయపడుతుండేవాడు. ఇదిలా ఉంటే ఆ మూవీ షూటింగ్ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తవగానే సెకండ్ స్కెడ్యూల్కి ఫైనాన్షియర్స్ ఎవరు ముందుకు రాక తన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో డైరెక్టర్ ఎస్డి లాల్ 15 రోజుల షూట్ తర్వాత ఆ మూవీని ఆపేయడం జరిగింది. కానీ గిరిబాబు మాత్రం ఈసారి ఊరికి వెళ్లకుండా తాడో పేడో తేల్చుకోవాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడే మోహన్ బాబుతో గిరిబాబుకి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ ఛాన్స్ల కోసం తిరుగుతుండేవారు. ఇక అలా గిరిబాబు 2 సంవత్సరాలు ఊరికి వెళ్లకుండా ఛాన్స్ల కోసం ట్రై చేసిన సినిమాల్లో చిన్న పాత్ర కూడా రాకపోయేసరికి 1971లో తిరిగి ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అలా యథావిధిగా తనంటే గిట్టని వారు గిరిబాబుని అవహేళన చేస్తూ మాట్లాడడంతో గిరిబాబు తట్టుకోలేకపోయాడు. దీంతో రోజు రోజుకి మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే తన స్నేహితుడు నాగేశ్వరరావు ఒక పేపర్లో వచ్చిన మూవీ ఆడిషన్ ప్రకటనని చూసి గిరిబాబు ఫొటోస్ని పంపించగా అందుకు డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారు ఆడిషన్కి రమ్మని తిరిగి లెటర్ రాయడం జరిగింది. ఇక అలా తన స్నేహితుడు గిరిబాబుకి చెప్పగా కుటుంబ సభ్యులు కూడా గిరిబాబు పరిస్థితిని చూసి మద్రాస్కి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. అలా జగమే మాయ అనే మూవీ ఆడిషన్లో పాల్గొనగా 2 హీరోల్లో ఒక హీరోగా గిరిబాబు సెలెక్ట్ అయ్యాడు. ఇక అలా అందులో గిరిబాబుకి నెగిటివ్ పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ మూవీలో మొదటి హీరోగా మురళీమోహన్ గారు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు భయంతోనే ఉన్న గిరిబాబుకి 30 రోజుల మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో ఖచ్చితంగా ఆ మూవీ రిలీజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు నెగిటివ్ రోల్స్ లో గిరిబాబు నటనని చూసి చాలా మంది ఇంప్రెస్ అయి కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గిరిబాబుతో 7 మూవీస్ కి పైగా సైన్ చేపించుకోవడం విశేషం. ఇక అలా జగమే మాయ మూవీ 1973లో రిలీజ్ అయి హిట్ అవడంతో గిరిబాబుకు విలన్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దొరబాబు, అన్నాదమ్ముల అనుబంధం, జ్యోతి, మా దైవం అనే మూవీస్ ని చేస్తూ మధ్య మధ్యలో హీరోగా కూడా కొన్ని మూవీస్ లో చేసిన అవి హిట్ అవ్వకపోయేసరికి విలన్ గానే కెరియర్ ని కొనసాగించాడు. దీంతో సంవత్సరానికి 15 నుండి 20 మూవీస్ చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక అలా అతని ఫ్యామిలీని కూడా ఊరు నుండి తీసుకొచ్చి మద్రాస్ లో సెటిల్ చేయడం జరిగింది. అప్పటి నుండి గిరిబాబు తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా ఇప్పటి వరకు గిరిబాబు 750 సినిమాలకు పైగా నటించడం విశేషం. ఇదిలా ఉంటే తన సినీ వారసులుగా 2 కొడుకుల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని గిరిబాబు అనుకునేవాడు. కానీ రఘుబాబుకి మాత్రం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రఘుబాబు తన స్కూలింగ్ ని రావినూతలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఎప్పుడైతే గిరిబాబు ఫ్యామిలీని చెన్నైకి తీసుకెళ్లాడో అప్పటి నుండి అక్కడే తన హై స్కూల్ ని కంప్లీట్ చేసి ఇంటర్ కోసం చెన్నైలో ఉండే ఒక ప్రైవేట్ కాలేజీలో చేరాడు. ఇక అలా గిరిబాబు తన చదువుల్లో సాధించలేనిది తన కొడుకు రఘుబాబు ద్వారా సాధించాలని ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ చేపించాడు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రఘుబాబు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవ్వగా తన వల్ల చదువులు అవ్వవని ఇంజనీరింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ రఘుబాబుకి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అందుకు తండ్రి కూడా సపోర్ట్ చేస్తూ తను డైరెక్ట్ చేసిన రణరంగం, ముద్దు ముచ్చట, సింహగర్జన, సంధ్యారాగం, మెరుపుదాడి లాంటి మూవీస్కి అకౌంటెంట్గా చేపిస్తూ రఘుబాబుకి ప్రొడక్షన్ మీద అవగాహన తెప్పించాడు. ఇక అలా ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అవడంతో గిరిబాబు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. అయినా కూడా కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టాలని తమిళ్, మలయాళం, కన్నడ మూవీ డబ్బింగ్ రైట్స్ని తీసుకొని తెలుగులో రిలీజ్ చేస్తూ రఘుబాబుని డిస్ట్రిబ్యూటర్గా మార్చడం జరిగింది. ఇక అలా నిదానంగా డబ్బింగ్ మూవీస్ హవా తగ్గడంతో డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ కోసం రఘుబాబు దాసరి నారాయణరావు గారి దగ్గర జాయిన్ అయ్యాడు. అలా 2 టౌన్ రౌడీ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే రఘుబాబు లుక్స్ మరియు కామెడీ టైమింగ్ దాసరి గారికి నచ్చి ఆ మూవీలో చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా రఘుబాబుకి యాక్ట్ చేయడం నచ్చకపోయినా దాసరి గారి మీదున్న భయంతో 2 టౌన్ రౌడీ మూవీలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే గిరిబాబు తన రెండో కొడుకైన బోసుబాబుని హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని తనే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఇంద్రజిత్ అనే కౌబాయ్ మూవీని ప్లాన్ చేసి
50 లక్షల్లో ఆ మూవీని కంప్లీట్ చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ సమయంలోనే చిరంజీవి యొక్క కొదమసింహం మూవీ రిలీజ్ అవ్వడంతో ఇంద్రజిత్ మూవీ భారీగా ఫ్లాప్ అయింది. దీంతో గిరిబాబు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రఘుబాబు సినిమా తీద్దామంటే డబ్బులు లేక, జాబ్ చేద్దామంటే సరైన చదువు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే సినిమాల్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అదే సమయంలో సత్యారెడ్డి అనే డైరెక్టర్ దొంగలున్నారు జాగ్రత్త అనే మూవీ చేస్తున్నారని తెలుసుకొని ఆడిషన్లో పాల్గొనగా రఘుబాబుని హీరోగా ఆ మూవీకి సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 1990లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, ఉలియన్, నేరం అని తమిళ్, తెలుగు మూవీస్లో నటించిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రఘుబాబు కెరియర్ మళ్ళీ మొదటికి వచ్చింది. అందుకు తోడు రఘుబాబు హీరోగా, తులసి హీరోయిన్గా సత్యభామ, సరదా కృష్ణుడు అనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయి సగంలోనే ఆగిపోవడంతో రఘుబాబుకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అలా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రఘుబాబు స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపించాడు. ఇక అలా వంశీ డైరెక్షన్లో లేడీ డిటెక్టివ్ అనే ఈటీవీలో ప్రసారం అయ్యే సీరియల్లో రఘుబాబుకి ఒక మంచి పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ సీరియల్కి మంచి రెస్పాన్స్ రావడంతో స్నేహ అనే సీరియల్లో కూడా నటించాడు. కానీ అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిన గిరిబాబు తన ఫ్యామిలీతో చెన్నైలోనే ఉండడం వల్ల వీరికి సినిమా ఛాన్సులు కరువు అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రఘుబాబు రాళ్లపల్లి గారితో కలిసి మద్రాసులోనే ఉంటూ నాటకాల్లో చేస్తున్న ప్రయోజనం లేదని తెలుసుకున్న గిరిబాబు 1999లో హైదరాబాద్కి ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. ఇక అలా హైదరాబాద్కి వచ్చి రఘుబాబు ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి దూరదర్శన్లో వచ్చే వసంత కోకిల అనే సీరియల్ ఆడిషన్లో పాల్గొనగా డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు రఘుబాబుకి ఒక నెగిటివ్ పాత్రనివ్వడం జరిగింది. ఇక అందులో చేసిన పాత్రని చూసిన డైరెక్టర్ కృష్ణవంశీ రఘుబాబుని పిలిచి మురారిలో రాంబాబు పాత్రనిచ్చాడు. అలా ఆ సినిమా రిలీజ్ అయి తన లక్కు మారిపోతుందని రఘుబాబు తను చేస్తున్న సీరియల్స్ని అక్కడికక్కడే వదిలేయడం జరిగింది. ఇక మురారి మూవీ రిలీజ్ అయి హిట్ అయినా రఘుబాబుకి మాత్రం ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్లో అంతరంగాలు, ముత్తైదు అనే సీరియల్లో కూడా నటించడం జరిగింది. ఇక అలా ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే మరోవైపు ప్రతి ఒక్క మూవీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఛాన్సులు అడుగుతుండేవాడు. అలా వివి వినాయక్ తీయబోయే ఆది మూవీలో రఘుబాబుకి ఒక పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా ఆది మూవీ 2002లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అప్పటి నుండి రఘుబాబు తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా చెన్నకేశవరెడ్డి, జెమ్నీ, దిల్, ఒకటో నెంబర్ కుర్రాడు, యజ్ఞం, బన్నీ అని ఒకవైపు సీరియస్ పాత్రలు చేస్తూ మరోవైపు టాటా బిర్లా, మధ్యలో లైలా లాంటి మూవీస్లో కామెడీ ఆర్టిస్ట్గా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటి వరకు రఘుబాబు 300 సినిమాల్లో నటించడం గమనార్హం. ఇదిలా ఉంటే రఘుబాబు బుధవారం రోజున తన BMW కారులో మిర్యాలగూడకు వెళ్తుండగా టీఆర్ఎస్ నేత జనార్దన్ తన వెంచర్ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో నల్గొండ శివార్లో జనార్దన్ రాంగ్ రూట్ లో వెళ్తుండగా స్పీడ్ గా వస్తున్న రఘుబాబు కారు జనార్దన్ బైకుని ఢీకొట్టడంతో జనార్దన్ గాల్లోకి ఎగిరి కార్ బ్యాలెట్ పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ముందుగా రఘుబాబు BMW కారులో ఉన్నప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత వెనకే వస్తున్న కారులోకి మారడం జరిగింది. ఇక అలా ఈ ఇష్యూ కొద్దిసేపటికే పెద్దదవ్వడంతో జనార్దన్ భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘుబాబుని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రఘుబాబుకి బెయిల్ని మంజూరు చేసింది. ఇక ఈ కేసు సీరియస్ అవుతుందా లేక కాంప్రమైజ్ అయి ఇక్కడికే క్లోజ్ అవుతుందా చూడాలి. మరి అసలు ఆ యాక్సిడెంట్లో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అడుక్కి అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. ఇది ఫోక్స్ నటుడు రఘుబాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.